నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న సందర్భంగా ధరణి పోర్టల్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ధరణి గుట్టు రట్టయ్యే ఒక సందర్భం రానే వచ్చింది. ఇప్పటికే ధరణి పోర్టల్ మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని మార్చి భూభారతిగా కొంత రైతులకు అండగా ఉండేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత భూభారతిని కూడా ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పోర్టల్లో జరిగినటువంటి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ కూడా సిద్ధమైంది. సో ఇప్పుడు 4 కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరిపితే తాము అనేక ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నామని, ఇప్పటికిప్పుడు చేయటం సాధ్యం కాదని 3 కంపెనీలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక సంస్థ మాత్రం ఫోరెన్సిక్ ఆడిట్ను పూర్తి చేసి నివేదిక అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో దీనికి కొంత ఎస్టిమేట్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆ కంపెనీని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెలాఖరులోగా ఆడిట్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా కొంత సమాచారం ఉంటుంది. అంటే జూన్ నెలాఖరు కల్లా ధరణిలో ఎంతమంది దొంగలు పడ్డారో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆడిట్ ద్వారా ఇల్లీగల్ లాగిన్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. అంటే రెవెన్యూ కార్యాలయాల్లో కాకుండా ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు, ఏమేం మార్పులు చేశారు, ఎవరు పాస్వర్డ్ ఎవరు వినియోగించారు, ఇలాంటి అంశాలన్నీ కూడా కీలకమైనటువంటి ఆధారాలతో ఈ ఆడిట్లో స్పష్టంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ కంపెనీ చేతిలో పెట్టినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా కలెక్టర్లకు మాత్రమే లాగిన్ ఐడీలు ఇచ్చింది. సో ఇప్పుడు CCLAలో IAS అధికారులు అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఆఫీసర్లకు మాత్రమే ధరణి పోర్టల్లో డేటా చేంజ్ చేసేందుకు లాగిన్ ఐడీలు జారీ చేశారు. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా భూముల దొంగలకు సహకరించినటువంటి అధికారుల వివరాలు బయటికి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత విచారణ జరిపితే వారి వెనుకున్నటువంటి లీడర్లు, పెద్ద తలకాయలు ఎవరో బహిర్గతమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇప్పుడు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు పొందినటువంటి ప్రైవేట్ విదేశీ కంపెనీకి ఏ లీడర్లతో పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయన్న విషయాలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, మంత్రులు అనేక సందర్భాల్లో మీడియా ముందు వివరించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ సకాలంలో సరైనటువంటి పద్ధతిలో పూర్తయితే రాజకీయ ప్రకంపనలు ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉందన్న చర్చ ప్రధానంగా సాగుతోంది. మరి ధరణి పోర్టల్ అమల్లో ఉన్నన్ని రోజులు ఎన్నెన్నో భూదందాలు నడిచాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా రికార్డులు మార్చి పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు గగ్గోలు పెట్టారు. కింది స్థాయి అధికారులు రిజెక్ట్ చేసిన, కలెక్టర్లు ఆమోదించినటువంటి ఫైళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్లో అనేక అంశాలు పరిశీలించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. డేటాను సాంకేతికంగా దాని పరంగా విశ్లేషించబోతున్నారు. ప్రతి చేంజెస్ ఏ లాగిన్ నుంచి చోటు చేసుకుంటున్నాయి అనేది ఆరా తీయబోతున్నారు. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా, ఆడిట్ డేటా, డాక్యుమెంటేషన్ డేటా, హిస్టరీ డేటా, ఇలాంటి అనేక అంశాలను ప్రధానంగా ఫోరెన్సిక్ ఆడిట్ విశ్లేషించబోతున్నట్టుగా ఓ IAS అధికారి కూడా చెప్పినటువంటి మాట. అయితే ఎక్కడెక్కడి నుంచి లాగిన్ అయ్యారనే అంశం మాత్రం చాలా కీలకమైనదిగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలు, ఇతర నగరాలు, ఏ దేశాల నుంచి ఏమైనా లాగిన్ అయ్యి మార్పులు చేర్పులు చేశారనే అంశాలపైన ఇవాళ ఫోకస్ ప్రధానంగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసినటువంటి డేటాను ఎవరైనా డౌన్లోడ్ చేశారా, ఫార్వర్డ్ చేశారా, ఎవరికి చేశారు, ఇదంతా ఎక్కడి నుంచి చోటు చేసుకుంది, ఎక్కడ సెంట్రిక్గా ఇదంతా జరిగింది, ఎవరి లాగిన్ నుంచి జరిగింది, ఈ అంశాల్లో ఖచ్చితంగా స్పష్టత వస్తే ధరణిలో భూములు దొంగలు ఎవరో ఖచ్చితంగా లెక్క తేల్చడం పెద్ద కష్టమేమి కాదన్నది ప్రభుత్వం యొక్క భావన. అలాగే ప్రైవేట్ విదేశీ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా తలెత్తినటువంటి ఇష్యూస్, లాభ నష్టాలు, రైతులు ఎంత మేర నష్టపోయారనే అంశాలపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో లోతుగా ఆరా తీయబోతున్నారు. ఇప్పటికే అనేక మంది రైతుల నుంచి పెద్ద ఎత్తున ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి కంప్లైంట్లు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అందింది. ఏదైనా బలమైన రీజన్ ఉంటే తప్ప భూమి స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చొద్దు. కానీ దశాబ్దాలుగా కొంత పట్టాగా ఉన్నటువంటి వాటిని ప్రభుత్వానిగా నమోదు చేసి కొందరు అధికారులు దాదాపుగా కోట్ల మేర దండుకున్నారనే ఆరోపణలు ప్రధానంగా ధరణి వెనకాల ఉన్నటువంటి ఒక ఆరోపణ. అంతేకాదు ఎలాంటి నోటిఫికేషన్ లేకపోయినా భూసేకరణ పేరిట అనేక ల్యాండ్స్ బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. అయితే ధరణిలో కొంత నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్పుకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది. కానీ అధికారులు ఇష్టారాజ్యంగా చేంజ్ చేసి రైతులను నానా ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ప్రధానంగా గతం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కూడా ధరణి ప్రధాన కారణం అని చెప్పాలి. వేలాది ఫైళ్లు పెండింగ్లోనే ఉండటాన్ని భూభారతి డాష్బోర్డ్ సైతం చూపిస్తోంది. అయితే ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా పలుమార్లు మారినటువంటి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూస్ని గుర్తించే వీలుంది. కాబట్టి సర్వాధికారులు అప్పటి CS సోమేష్ కుమార్ కలెక్టర్లు మాత్రమే చలాయించారు ధరణి మీద. ఈ క్రమంలో కలెక్టర్ల అవినీతి, అక్రమాలు ఉనికిని కూడా గుర్తించే వీలుంటుందా ఉండదా అన్న సందేహం కూడా కొంత ప్రధానంగా వ్యక్తమవుతుంది. మరి రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలో అనేక భూదందాలు హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో ప్రధానంగా సాగింది. ఇందులో
ఈడీ అట్లాగే ఐటీ పరిధిలో ఉన్నటువంటి భూములను సైతం రిజిస్టర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆఫీస్ సమయాల్లో కాకుండా అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఉదంతాలను కూడా ఇవాళ ఫోకస్ పెట్టబోతున్నాం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగింది, ఎవరి ల్యాప్టాప్స్ ఎవరి కంప్యూటర్స్ ద్వారా జరిగినాయి, ఈ అన్ని అంశాలను నిగ్గు తేల్చాలని గతం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. ఇటువంటి సందర్భాల్లో అసలు సంతకాలు ఒరిజినల్వేనా లేకుంటే 4G ఏమన్నా చేశారా, ఎక్కడ ధరణిలో స్కామ్స్ జరిగినాయి, ఇలాంటి అనేక అంశాలు కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెలికి తీయబోతున్నారు. మరోవైపు కోకాపేట కానీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, పుప్పాలగూడ, నార్సింగ్ ఇట్లా కాస్ట్లీయెస్ట్ ప్రాంతాల్లో కూడా వక్ఫ్ అట్లాగే ఇనాం కాంతిశీకుల భూములు అట్లాగే సర్కార్ భూములను కూడా కొల్లగొట్టారనే ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రెవెన్యూ రికార్డులో తొలి నుంచి ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ఏంటి, ఇప్పుడు సడన్గా ఏ ఆధారాలు లేకుండా పట్టా భూములుగా మార్చినటువంటి ఉదంతాలకు ఏ ఆఫీసర్లు కారణమన్న విషయాన్ని తేల్చబోతున్నారు. సో ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్కి ఎలాంటి ఆధారాలు లేకుండా మార్చినటువంటి భూముల విస్తీర్ణం ఎంతో కూడా లెక్కలు తీయబోతున్నారు. సో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో చాలా గ్రామాల్లో భూసేకరణ ప్రతిపాదన లేకుండానే కొంత ఎల్ఏజీ నెంబర్లతో పలు భూములను కూడా ఏఓబీలోకి నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొందరు అధికార అట్లాగే అంగబలం అర్థబలములతో పెద్ద ఎత్తున ముఠాలు రంగంలో దింపి నిషేధిత జాబితాలో కొంత చేర్చినటువంటి భూములను కూడా కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపారు. నయానో భయానో వాటిని అప్పగించకపోతే దక్కని పరిస్థితులను కూడా కల్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా హైదరాబాద్ నగరం చుట్టూతా ఎల్ఏజీ నెంబర్ వేసి పట్టా భూములపై నిషేధం ఎందుకు విధించారన్న అంశంపైన కూడా దర్యాప్తు జరగాలని చాలామంది కోరుతున్నారు. దానికి కారణమైనటువంటి అధికారులు ఎవరు, ఆ తర్వాత సదరు భూములను ఎవరు కొనుగోలు చేశారు, ఈ విషయాలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా లెక్కలు తీస్తే ధరణిని అడ్డం పెట్టుకుని ఎవరు భూములను కొల్లగొట్టారు, భూ స్కామ్స్కి ఎవరు పాల్పడ్డారు, ఇవన్నీ విషయాలు కూడా బయటకు వస్తాయని కొందరు రెవెన్యూ అధికారులు కూడా స్వయంగా చెప్తున్నటువంటి మాట. మరికొన్ని పట్టా భూములను కూడా ప్రభుత్వానికి రాసి నిషేధిత జాబితాలో నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ భూముల్ని ఏకపక్షంగా ప్రైవేట్ వ్యక్తులు కంపెనీలకు కట్టబెట్టారని కూడా కొందరు కలెక్టర్లపై ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా మరోవైపు తహసీల్దారులు కానీ ఆర్డీఓలు తిరస్కరించిన కలెక్టర్లే స్వయంగా నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ను మార్చి పట్టాలు ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్ జిల్లాలు ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకుంటున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కలెక్టర్లకు అధికారులు అప్పగించడం ద్వారానే ఏకపక్షంగా చేయగలిగారు అనేది కూడా తెలుస్తోంది. ఇప్పుడు అలాంటి అక్రమాలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్తో పని లేదు. చట్టానికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారులపై చర్యలు తీసుకునే నిర్ణయం ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంది. ప్రధానంగా పీఓబీ జాబితాలో నమోదు చేయటం, తొలగించడం, మళ్ళీ నమోదు చేయడం వంటి కార్యక్రమాలకు పాల్పడినా ప్రభుత్వ భూములను ప్రైవేటుగా మార్చి వాటిపై సీరియస్గా దృష్టి పెడితే తప్ప భవిష్యత్తులో మరోసారి ఇట్లాంటివి పునరావృతం కావన్న అభిప్రాయం ధరణి బాధితుల్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది. మొత్తం మీద ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆడిట్ రిపోర్టు అయ్యి ఆ రిపోర్ట్ కనుక తెర మీదకి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు కొంత ప్రధానంగా రాజకీయంగా కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ధరణి పోర్టల్లో గతంలో ఎవరైతే భూ స్కామ్స్కి పాల్పడ్డారో, ఎవరు చేశారు, ఏ అధికారుల అండతో ఇవన్నీ కూడా చేశారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి అండదండలతో ఎవరెవరు ఈ ధరణి అడ్డం పెట్టుకొని భూముల్ని కొల్లగొట్టారో అంతా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రిపోర్ట్ కనుక బయటకు వస్తే, తెర మీదకి వస్తే, ప్రభుత్వానికి అందితే పెద్ద ఎత్తున చాలామంది ఈ భూముల స్కామ్లో కటకటాలు పాలయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా పెను ప్రకంపనలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. సో మీరు కూడా ధరణి ఎవరు ఈ కుట్రదారులు, ధరణిలో పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టేటువంటి కుట్రదారులు ఎవరు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.